మంత్రి లోకేష్ విద్యాశాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు నజీర్ చెప్పారు. విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమావేశంలో నజీర్ మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో అధిక మార్కులు సాధించిన విద్యార్థుల ఫోటోలతో పత్రికల్లో ప్రకటన ఇచ్చారన్నారు. ప్రకటనలో సీఎం చంద్రబాబు విద్యాశాఖ మంత్రి ఫోటోలు లేకుండా విద్యార్థులకే ప్రాధాన్యత ఇచ్చారని వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో విద్యార్థుల ఫోటోలకు బదులుగా నాయకుల ఫోటోలు ఉండేవని విమర్శించారు. సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ముస్లిం విద్యార్థుల అభ్యున్నతి కోసం కార్యక్రమం తీసుకొచ్చారని తెలిపారు. నారా లోకేష్ గారు, మా మైనార్టీ మినిస్టర్ పెద్దలు ఫారూక్ గారు, మా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మా సోదరులు అజీజ్ గారు ఒక చక్కటి ఆలోచన. ఇది యావత్ ఆంధ్రప్రదేశ్కే కాదండి, భారతదేశంలో ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు ఆలోచించాల్సిన విషయం. అరే, పేదరికంలో మగ్గుతున్న పిల్లలు 10th క్లాస్ లో అందరు 450 పైన, 500 పైన, 550 పైన, 590 పైన. మన విశాఖపట్నం నుంచి అషియా 567 మార్కులు, ఏమా గాజువాక ఇన్ని మార్కులు వస్తున్నాయే, ఇంత ప్రతిభ కనబరిచారే, వీళ్ళ భవిష్యత్తు ఆగకూడదే, వీళ్ళ భవిష్యత్తు సువర్ణ అక్షరాలతో రాయాలి అని ఆలోచించి పేదరికం వీళ్ళకి అడ్డు కాకూడదని వక్ఫ్ బోర్డు ద్వారా ఒక 250 మంది పిల్లల్ని కార్పొరేట్ కాలేజీల్లో, అది ఎటువంటి కాలేజ్ అయినా కానివ్వండి, ఎంత గొప్ప కార్పొరేట్ కాలేజ్ అయినా, ఇంటర్మీడియట్, జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ ఇంక్లూడింగ్ వాళ్ళు బైపీసీ చదివినా, ఎంపీసీ చదివినా, ఐఐటి చదవడానికి, జేఈ రాయడానికి, నీట్ రాయడానికి, ఎంసెట్ రాయడానికి ప్యారలల్ గా కోచింగ్ ఇచ్చి ఎంత ఖర్చు అయినా సరే ఫ్రీ